హైదరాబాద్ శిల్పకళా వేదికలో మాజీ స్పీకర్ దుద్దెల శ్రీధరబాబు 89వ శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి శ్రీధరబాబు అతిథులకు స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ ఫరీద్ హాజరయ్యారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు అందించిన సేవలు, ఆయనతో పలువురికి ఉన్న సాహిత్యాన్ని పంచుకున్నారు. మానవ జీవితంలో పాదాలకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. శ్రీపాదము అంటే ఐశ్వర్యం ప్రసాదించే పాదం, వైభవంగా ఉండే పాదం. అలాగే శ్రీపాదరావు గారు పేరు, ఆయన పాద ముద్రలు అపార నితాంతాపార భూతదయ అన్న పదం భూతదయ అంటే తనకన్నా చిన్నవాళ్ల పారమైన ప్రేమ, అవసరమైతే కన్నీళ్లు తొడవగలగడం, వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, వాళ్ళు ఆనందిస్తుంటే తను ఆనందపడ్డమనే ఈ ప్రాథమిక లక్షణం ఏదైతే ఉందో అది శ్రీపాదరావు గారు నిలువెల్లా ఉన్నది కనుకనే ఆ భూతదయ అలాంటి అంటే రాజకీయ నాయకులకు ప్రాథమికంగా ఉండాల్సినది నితాంత అపార భూతదయ, అందరి పట్ల సమానమైన ఒక భావన ఉంటే తప్ప మహాప్రజానాయకుడు కాలేడు. కేవలం ప్రజాసేవ చేస్తూ అందులో ఆత్మార్పణ చేసి ఇవాళ చిరంజీవిగా నిలిచిపోయిన ఆ శ్రీపాదరావు గారి ఆత్మకు ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ అదే వారసత్వం పుణికి పుచ్చుకుని భవిష్యత్ తరాలకు కూడా అదే సందేశాన్ని అందిస్తూ కొత్త టెక్నాలజీతోటి భవిష్యత్ తరాలకి ఆల్టర్నేటివ్ ఇంటెలిజెన్స్ ప్రాథమిక పెద్దపీట వేసి ఇవాళ రాష్ట్రాన్ని, దేశాన్ని భవిష్యత్ వైపు ముందుకు నడిపిస్తున్న మా ఆత్మ బంధువు శ్రీధర్ బాబు గారికి కూడా నమస్కారం చేసుకుంటూ శ్రీపాదరావు గారి పాదముద్రలు శాశ్వతంగా ఈ ఆంధ్రదేశంలోనూ, ఈ తెలంగాణ లేదా యావత్ భారతదేశానికి మార్గదర్శకాలుగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి వారసత్వాన్నే పుణిపుచ్చున్న శ్రీధర్ బాబు గారు కూడా అలాంటి మార్గాన్నే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ శుభం భూయాత్. 99వ సంవత్సరంలో ఆనాడు ఒక అనుకోని సంఘటన, ఆ సంఘటనకు సంబంధించిన అంశం విషయంలో ఒక చిరు గ్రామం నుంచి సర్పంచ్గా మొదలుపెట్టిన వారి ప్రయాణం మధ్యదారులను ఆగిపోయిన తరుణంలో మరి వారు అనుకున్న లక్ష్యాలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నేను ఈరోజు ఇక్కడ ఒక తనయుడిగా కాక, లేకుంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నేతనే కాక, ఈరోజు మంత్రిగానే కాక, ఈరోజు రాజకీయం అంటే ఏదో చేయాలని తపన, తృష్ణ, 10 మందికి మేలు చేయాలనే ఒక కాంక్షతో నడుస్తా ఉన్న అనేక మంది మా సహచర గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు మరి వారి ఆశయాలను ముందుకెళ్తా ఉన్నారో వారందరి పక్షాన నేను మాట్లాడటానికి మీ ముందు నిలబడ్డాను. ఈరోజు అనేక మంది పెద్దలు రావటం జరిగింది. 26 సంవత్సరాల నుంచి, దాదాపు 25 సంవత్సరాల నుంచి నాన్నగారి జన్మదిన సందర్భంలో వారి అనేక స్మృతులను, వారి సమకాలీతులతో పాటు వారితో రాజకీయాల్లో నడిచిన అనేక మందితో పాలు పంచుకుంటూ 25 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం మరి రాష్ట్రానికి సంబంధించి, వివిధ జిల్లాలకు సంబంధించి, దేశ స్థాయిలోనే మన రాష్ట్రానికి అదే విధంగా ప్రాంతానికి వన్నె తెచ్చిన అనేక మంది పెద్దలను సత్కరించుకోవాలనే ఒక ప్రధానమైన అంశంతో, అదే విధంగా రాబోయే కాలంలో మరి స్ఫూర్తిగా నిలబడాలని అనేక సంస్థలు ముందుకు నడుస్తా ఉన్నాయి, అనేక మంది వ్యక్తులు ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో వారికి స్ఫూర్తికరమైన అవార్డులు ఇవ్వాలి, వారి నడకలో మేము కూడా పాలు పంచుకోవాలి, వారు అనుకున్న గమ్యానికి చేరుకునే విధంగా వారి సాధనలో మేము కూడా పాత్రధారులు కావాలని ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో 25 సంవత్సరాల కాలం